నిన్నెప్పుడు చెయ్యి వదలకుండా అనుక్షణం నువ్వన్నా పక్కకి వెళ్ళిపోతావేమో, చిన్న పని పక్కకి వెళ్ళిపోతామో, నువ్వు అవమానించిన, నిందలేసిన ఆ సిలువలో యేసుక్రీస్తు ప్రభును ఆ యొక్క అక్కడుండే సైనికులు కొట్టిన, లేకపోతే హింసించిన, అవమానపరిచిన, ఆయన మీద మూసిన, కొట్టినా కూడా ఆయన ఒకటి అన్నాడు, అందరూ నాకు కావాల్సిందే, ఏ ఒక్కరిని పోగొట్టుకోదలుచుకోలేదని. ప్రభువా, వీరేం చేస్తున్న వీరు ఎరుగరు, వీరిని క్షమించు ప్రభు అని అన్నారు. ఆ క్షమాపణ ఒకవేళ ఆ సిలువలో పలకపోతే నా పరిస్థితి ఏంటి? మరి నీకు నాకు అంతటి రక్షణ ఇచ్చిన ప్రభువుని కాదనుకొని లోకంలో ఉన్న వాటి కోసం పరిగెత్తుతున్నావే, ఇంకా ఎంతకాలం ఇలాగే పరిగెత్తుతావు? ఆయన రెండో రాకడ గురించి అనేక